నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నేటితో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు 2 ఏళ్లు. ప్రజాప్రభుత్వ పాలన ప్రస్థానాన్ని వివరిస్తూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం, దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని వెల్లడి. రేపటి నుంచి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. తెలంగాణ ప్రాశస్త్యాన్ని చాటేందుకు సిద్ధమైన ప్రభుత్వం, తరలివస్తున్న దేశ విదేశాల ప్రముఖులు, కీలక అంశాలపై జరగనున్న చర్చలు. రాష్ట్ర ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా. 2 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రజలను మోసగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్న కిషన్ రెడ్డి, కాంగ్రెస్ను గద్దెదించే వరకు పోరాటం కొనసాగుతుందన్న ఎన్ రామచందర్రావు. డిసెంబర్ 9న విజయ్ దివస్ను జరుపుకోవాలన్న కేటీఆర్, జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని పిలుపు. దిద్దుబాటు చర్యలను వేగవంతం చేసిన ఇండిగో, సంక్షోభం నుంచి బయటపడడంపై డైరెక్టర్ల బోర్డు సమావేశం. అదనపు సిబ్బంది నియామక ప్రక్రియ ప్రారంభం. బోర్డర్లో మౌలిక సదుపాయాలు జాతీయ భద్రతకు కీలకమన్న రక్షణ మంత్రి, సరిహద్దుల్లో కమ్యూనిటీ కనెక్టివిటీ సేవలను బలోపేతం చేస్తున్నామన్న రాజ్నాథ్ సింగ్. యాషెస్ సిరీస్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా, 2వ టెస్టులోనూ ఇంగ్లాండ్పై 8 వికెట్ల తేడాతో విజయం. వార్తల్లోని వివరాలు. నేటితో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు 2 ఏళ్లు పూర్తయింది. 2023 డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంలో రాష్ట్రంలో 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రస్థానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి, జాతి కోసం జనహితం కోసం గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలని అన్నారు. రుణభారంతో వెన్నువెరిగిన రైతుకు దన్నుగా నిలబడ్డామని, అన్ని వర్గాలకు అండగా ఉన్నామని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం మూల సిద్ధాంతాలుగా ముందుకు సాగుతున్నామని అన్నారు. రాష్ట్రాన్ని శిఖరాగ్రంలో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు 2 ఏళ్ల పాలనపై ప్రజామోదానికి సాక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏ వర్గాన్ని విస్మరించకుండా అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందని అన్నారు. 2 ఏళ్ల కాలం తక్కువే అయినప్పటికీ సాధించిన విజయాలు మాత్రం అద్భుతమని అన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పూర్తిగా దివాలా తీయించిందని, సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని అప్పగించిన 2 ఏళ్లలో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని అన్నారు. 2035 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ ఎకానమీగా వృద్ధి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రజావంచన పాలన సాగిస్తున్నారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో కిషన్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, ఎంపీ డీకే అరుణ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సన్నబియ్యం, ఉచిత బస్సు పథకాలను మాత్రమే ప్రచారం చేసుకుంటోందని, సన్నబియ్యం పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటానే ఎక్కువగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు, అలాగే బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయో స్పష్టం చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నిన్ను ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, మీరు అమలు చేసినటువంటి పరిస్థితి ఏందో మీరు ఈ సభలలో ఎందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను. ఎంతసేపు ఆయన 2 చెప్తాడు, ఒకటి ఫ్రీ బస్సు, ఒకటి సన్నబియ్యం. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కూడా కోరుతా ఉన్నాను, సన్న బియ్యంలో కూడా వారిచ్చేటువంటి సన్న బియ్యంలో ప్రతి కేజీ వెనక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్రతి కేజీ వెనక 43 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, 13 రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్నది. ఆ 13 రూపాయలకు కూడా సన్నే బియ్యం ఇస్తున్నా అని చెప్పి
ప్రచారం చేసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్స్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ అంటున్నారు. వాట్ ఈస్ తెలంగాణ రైజింగ్? ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు తెలంగాణ ష్రింకింగ్, బట్ బీజేపీ రైజింగ్ ఇన్ తెలంగాణ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ఇదిలా ఉండగా మహాధర్నాలో పాల్గొన్న బీజేపీ నేతలు బూర నరసయ్య గౌడ్, డీకే అరుణ, వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన మోసాలతోనే సాగిందని, హామీల అమలు పేరిట ప్రజలను మభ్యపెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ వైఫల్యాలపై నిలదీసేందుకే ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. जो हामी दे के गवर्नमेंट में आए, जो 6 गारंटी के प्रॉमिसेस दे के गवर्नमेंट में आए कांग्रेस गवर्नमेंट, आज तक वो गारंटीज कोई फुलफिल नहीं करे और धोखा दे रहे, और भी झूठे बातें करके धोखा दे रहे. ऐसे हर चीज में धोखा दे के जो गवर्नमेंट में अभी 2 साल का सेलिब्रेशन जो कर रहे हैं, एकदम ये पूरा ड्रामा है. लोगों को बहकाने का ड्रामा कर रहे हैं. 2 సంవత్సరాల ప్రజావంచన పాలన మీద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తుంది. దీని ద్వారా మరోసారి ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకించి వారి యొక్క వైఫల్యాలు, ఏదైతే మోసాలు, ఏదైతే 6 గ్యారంటీలు, ఈ 420 హామీల యొక్క వైఫల్యాల్ని ప్రజలకు తెలిసే విధంగా ఈ యొక్క దున్నపోతు ప్రభుత్వం మీద ఒక చలనం వచ్చే విధంగా చేసే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజావంచన పాలన చేస్తుంది అనేది భారతీయ జనతా పార్టీ తరఫున మేము చేస్తున్న ధర్నా. ఆ ధర్నాకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలే కారణము. హామీలలో ఎన్ని నెరవేర్చారు అనేది ముఖ్యము. రైతు భరోసా ఇచ్చినామన్నారు, 5 సీజన్లు అయినాయి, 1 సీజన్ ఇచ్చారు. మద్దతు ధర అన్నారు, 500 రూపాయలు ఇస్తామన్నారు క్వింటాల్ మీద, 1 సీజన్లు వేసారు, 4 సీజన్లు అయినాయి. పెన్షన్లు ఒకటి ఇప్పటి వరకు ఇవ్వలేదు, స్కూటీలు లేవు, ఆడపిల్లలకి 2500 అన్నారు. ఇట్లా 100 చేసారు, ఉద్యోగాలు ఇవ్వలేదు, చేసింది ఏమీ లేదు. కానీ ఇచ్చిన హామీలలో ఒకటే చేస్తే అది ప్రజావంచ పాలన అని చెప్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కేంద్ర మంత్రిగా తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం తెచ్చారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్లో బీజేపీకి ప్రజలు డిపాజిట్ రాకుండా చేశారని అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్న 80% హామీలు అమలు చేశామని అన్నారు. వచ్చే 3 ఏళ్లలో అన్ని హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కి సర్వం సిద్ధమైంది. 2 రోజుల పాటు జరగనున్న సదస్సుకు దేశ విదేశాల ప్రతినిధులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో 2 రోజుల సదస్సులో తెలంగాణ విజన్ ఆవిష్కరించనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు. భారత్ ఫ్యూచర్ సిటీలో పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా డిజిటల్ స్క్రీన్లు, అందమైన లాన్లు, రకరకాల పూల మొక్కలతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు మరికొన్ని గంటలే ఉంది. ఈ క్రమంలో సదస్సులో జరిగే కార్యక్రమాలు, చర్యలు సహా వివిధ అంశాలపై ఆసక్తి నెలకొంది. దీంతో సమ్మిట్ షెడ్యూల్లో కీలక వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో మొత్తం 27 ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. ముఖ్యంగా తొలి రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 గంటల వరకు ప్రారంభ సమావేశం ఉంటుంది. 3 గంటల నుంచి 4 గంటల వరకు ఒకేసారి 4 సమావేశ మందిరాల్లో 4 సెషన్లు జరుగుతాయి. ది జస్ట్ ట్రాన్సిషన్ ఇంటూ 2047 పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్ అంశంపై చర్చ ఉంటుంది. గ్రీన్ మొబిలిటీ 2047 జీరో ఎమిషన్ వెహికల్స్ పై సెషన్ ఉంటుంది. టెక్ తెలంగాణ 2047 సెమీ కండక్టర్స్, ఫ్రాంటియర్ టెక్నాలజీస్ పై, అలాగే గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ తెలంగాణ అనే అంశంపై చర్చలు జరుగుతాయి. ఈ సెషన్స్ తర్వాత 15 నిమిషాల బ్రేక్ ఉంటుంది. అనంతరం 4 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు చర్చలు జరుగుతాయి. ఇందులో భాగంగా తెలంగాణ ఫ్లయింగ్ హై, ది రైజ్ ఆఫ్ ఏరోస్పేస్ డిఫెన్స్ పై చర్చిస్తారు. టాలెంట్ మొబిలిటీపై, అందరికీ అందుబాటులో సమానంగా వైద్యంపై సెషన్ ఉంటుంది. కొరియా, ఆస్ట్రేలియా ప్రతినిధులతోనూ చర్చలు జరుగుతాయి. రెండో సెషన్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు మూడో సెషన్ ఉంటుంది. ఇందులో తెలంగాణ పార్ట్నరింగ్ విత్ ఏషియన్ టైగర్స్ అనే అంశంపై సమాలోచనలుంటాయి. గిగ్ ఎకానమీ, రైజ్ ఆఫ్ కెరియర్స్ అనే అంశంపై చర్చిస్తారు. విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రైతుల ఆదాయం పెంపుపై సమాలోచనలుంటాయి.
కెనడా ప్రతినిధులతోనూ సమావేశం ఉంటుంది. ఇదే హాల్లో 6 గంటల 15 నిమిషాల నుంచి 7 గంటల 15 నిమిషాల వరకు మహిళా పారిశ్రామికవేత్తలతో చర్చలుంటాయి. దీంతో మొదటి రోజు సదస్సు ముగుస్తుంది. రెండో రోజు కూడా సమ్మిట్లో సెషన్స్ కొనసాగుతాయి. తొమ్మిదవ తేదీ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు జీనోమ్ వ్యాలీ అండ్ బియాండ్ యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ ఇన్ లైఫ్ సైన్సెస్ అంశం మీద డిస్కషన్ ఉంటుంది. అలాగే తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్, తెలంగాణ అనుభవాలు, వారసత్వం, సంస్కృతి, ఫ్యూచర్ రెడీ టూరిజంపై చర్చలుంటాయి. $3 ట్రిలియన్ ఎకానమీ దిశగా తెలంగాణ, మూలధనం పెంపు, ఉత్పాదకతపై చర్చిస్తారు. ఉదయం 11 గంటల 45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల వరకు ఇన్వెస్టింగ్ ఇన్ ఇంక్లూజన్, అందుబాటులో ఉండే గృహ నిర్మాణానికి అవకాశాల అంశంపై చర్చిస్తారు. మూసీ పునరుజ్జీవం, బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్, కనెక్టెడ్ తెలంగాణ, పట్టణ గ్రామీణ అనుసంధానం కోసం సమగ్ర రవాణా అంశాలపై సమాలోచనలుంటాయి. 2 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల 45 నిమిషాల మధ్యలో భారత్ ఫ్యూచర్ సిటీ యాజ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ $3 ట్రిలియన్ తెలంగాణ, బిల్డింగ్ తెలంగాణ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈకోసిస్టమ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 పై చర్చిస్తారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పెట్టుబడులపై చర్చిస్తారు. 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు సృజనాత్మక శతాబ్దం, ఇండియా సాఫ్ట్ పవర్, వినోద రంగం భవిష్యత్తుపై సెషన్ ఉంటుంది. ఇన్క్లూజివ్ ప్రాస్పరిటీ, ప్రతి ఒక్కరికి అవకాశాల కల్పన, పెట్టుబడి, అభివృద్ధి మార్గాలు, ఆర్థిక హబ్ పై చర్చిస్తారు. అంకుర సంస్థల ఏర్పాటుకు అవకాశాల సమాలోచనలుంటాయి. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనుంది ప్రభుత్వం. ఆ తర్వాత ముగింపు సమావేశం జరుగుతుంది. చివరగా 7 గంటలకు డ్రోన్లతో ప్రదర్శన, 7:30 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, విందు, తర్వాత సదస్సు ముగుస్తుంది. ఈ సదస్సు ద్వారా తెలంగాణ అస్తిత్వం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ప్రపంచ దేశాలకు తెలియనున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇవాళ కీసరలో పర్యటించిన మంత్రి పొన్నం భవానీ సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మంత్రికి పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పొన్నం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి సెల్వా కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కీసరగుట్టను కూడా అభివృద్ధి చేస్తుందని అన్నారు. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా మార్చే మహత్తర సంకల్పంతో ముందుకెళ్తోంది. ఇన్నోవేషన్, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ జెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కు ప్రపంచ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతోంది. ఐకానిక్ ప్రాజెక్టులతో సరికొత్త భవిష్యత్తుకు మార్గం వేస్తున్నది. భారత్ ఫ్యూచర్ సిటీ భారతదేశానికి ఆదర్శంగా, రేపటి తరానికి అత్యుత్తమ భవిష్యత్తునిచ్చే నగరంగా రూపుదిద్దుకుంటున్నది. మూసీ రెజువనేషన్ ప్రాజెక్ట్ చారిత్రక నది రేపటి కోసం గ్రీన్ కారిడార్ గా ఆవిష్కృతం కాబోతుంది. ఈ డిసెంబర్లో ప్రపంచం మొత్తం భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం ఏకమవుతుంది. తెలంగాణ భవిష్యత్తును కళ్ళారా చూడండి. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. మీ ప్రాపర్టీ అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ కలలు నిజం చేసే ఫ్లాట్స్, విల్లాస్, ప్లాట్స్ ఇంకా ఎన్నో ప్రాపర్టీస్ కోసం ఎస్బీఐ హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ షోను డిసెంబర్ 19, 20, 21న హైటెక్స్ హైదరాబాద్ సందర్శించండి. ప్రవేశం ఉచితం. ఎస్బీఐ, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. వార్తలకు పునఃస్వాగతం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని విజయ్ దివస్గా ఘనంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేశారు. నవంబర్ 29న దీక్షా దివస్ను విజయవంతం చేసినట్లే డిసెంబర్ 9ని విజయం సాధించిన రోజుగా విజయ్ దివస్ పేరుతో పండుగలా జరుపుకోవాలని సూచించారు. నియోజకవర్గ కేంద్రాల్లోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో సాటివారి పట్ల ప్రేమ, ఆదరణ కలిగి ఉండాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఠాకూర్ అనుకూల్ చంద్ర ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలను జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కళాకృతి పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్సంగ్ విహార్ కార్యదర్శి గిడ్వానీ, సభ్యులు డాక్టర్ కేజే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రేమ, ఆప్యాయత, సమాజంపై అవగాహన వల్ల అనేక లక్ష్యాలు సాధించగలుగుతామని తెలిపారు. అనుకూల్ చంద్ర సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. సత్సంగ్ విహార్ ప్రచార కార్యదర్శి సుమిత్ చౌదరి మాట్లాడుతూ హైదరాబాద్లో ఠాకూర్ అనుకూల్ చంద్ర ఆలయాన్ని ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. Great spiritual leaders that India has ever known. Through his simplicity of life and his teachings and his karma yoga, where he did what he said, especially in the east and northeast, the satsang and Sri Thakur Anukul Chandra's teachings are of great value. Especially in my home state Tripura, almost I think 70% are followers of Sri Anukul Chandra ji. బీజేపీ అధికార ప్రతినిధి మాధవీలత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గ్రామ పంచాయతీలో పర్యటించారు. స్థానిక పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థి హరిచంద్ర నాయక్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాభివృద్ధికి కృషి చేసే వారిని సర్పంచులుగా గెలిపించాలని ఆమె కోరారు. తన గ్రామం కోసము, భద్రాచలం కోసము నిరవధికంగా సేవలు చేస్తూ రామచంద్రుడి ఆశీర్వచనంతో మా హరిశ్చంద్ర నాయక్ గారు గెలిచి ప్రజల ఆదరంతో వాళ్ళ ఆశీస్సులతోటి ఇక్కడ ప్రెసిడెంట్ అయ్యి భద్రాచలాన్ని కేవలం ఇక్కడ జిల్లాకు పరిమితం చేయకుండా దేశాన్ని దాటి విదేశాలలో కూడా రామచంద్రుడి పేరుని ప్రఖ్యాతిగాంచేటట్టుగా ఆయన కృషి చేస్తాడని, ఆయన కృషికి కేంద్ర సర్కారు కూడా ఖచ్చితంగా సహకారం ఇస్తుందని వాగ్దానం చేస్తూ ఇక్కడ ప్రజలందరూ బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ ఉమ్మడి ఒక స్నేహంలో భద్రాచలాన్ని సంపూర్ణంగా అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లగలరని కోరుకుంటూ ఆ భద్రాచల సీతారామచంద్రుల ఆశీర్వచనం ఎప్పుడూ మనపై ఉండాలని. పేదింటి బిడ్డను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతారని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో పర్యటించిన సీతక్క గ్రామ అభివృద్ధికి పాటుపడే వ్యక్తిని సర్పంచ్గా గెలిపించాలని అన్నారు. ఇప్పటికే 30 సర్పంచ్ స్థానాలు కావడంతో ప్రజలకు సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరూ ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికల సందర్భంగా మరి మొదటి విడత, రెండో విడత, మూడో విడతలలో కూడా ములుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి 176 సర్పంచ్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో మరి మొదటి విడత, రెండో విడతలో కలిపి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పట్ల మరి అభిమానంతో, నమ్మకంతో ఇప్పటి వరకు 30 గ్రామ పంచాయతీలను నిన్నటి వరకు ఏకగ్రీవం చేయడం జరిగింది. ఏకగ్రీవం చేసి గ్రామ అభివృద్ధికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు కూడా గౌరవించి
మరి యునానిమస్ కు సహకరించిన ఆల్ పార్టీస్ కు, గ్రామ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పవన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో 2వ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని కరాటే పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో 22 జిల్లాలకు చెందిన 900 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ కరాటే ఆడడం వల్ల ఆత్మరక్షణతో పాటు మానసిక ఉత్తేజాన్ని ఇస్తుందని తెలిపారు. ఒలింపిక్లో కరాటే లేకపోవడం బాధ కలిగిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ క్రీడా పాలసీని తీసుకొస్తున్నారని అన్నారు. చాలా ఆకర్షణ అవుతా ఉన్నారు. కొన్నిసార్లు మరి కరాటే ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒలింపిక్స్ లో ఇంకా లేకపోవడం అప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. దాని కారణాలు నా స్థాయిలో నేను చెప్పలేను, కానీ తప్పకుండా మరి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి క్రీడల పట్ల విశేషంగా అభిమానం, వారికి ఇంట్రెస్ట్, అందుకే తెలంగాణలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా స్థాపించాలనే ఆలోచనతో ఇక్కడ జరిగే ఈ కరాటే కాంపిటీషన్ ఛాంపియన్షిప్ పోటీలకు కొత్త జిల్లాల వైజ్గా చూసుకుంటే 22 జిల్లాల నుంచి 950 పైచులకు విద్యార్థులు అటెండ్ అయ్యారు. బట్ కరాటే నేర్చుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మానసిక పరిపక్వత చెంది తను ఎంచుకున్న గమ్యంలో ముందుకెళ్ళటానికి ఈ యొక్క కళ ఎంతో దోహదపడుతుంది. తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్షులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. వారి సహకారంతో తెలంగాణలో కరాటేకు ఎక్కువ ప్రాచుర్యం కలిగింది. ఇవాళ ఇక్కడ కరాటే నేర్చుకున్న ప్రతి విద్యార్థి కూడా అండర్ 14, అండర్ 7. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ఇండిగో విమానయాన సంస్థ దిద్దుబాటు చర్యలను వేగవంతం చేసింది. రద్దయిన ప్రయాణాలకు సంబంధించి టికెట్ సొమ్మును రీఫండ్ చేయడంతో పాటు డీజీసీఏ మార్గదర్శకాల ప్రకారం అదనపు సిబ్బంది నియామక ప్రక్రియను ప్రారంభించింది. దీనిపై మరిన్ని వివరాలు. ఇండిగో విమానయాన సంస్థలో నెలకొన్న సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు కాస్త ఉపశమనం లభిస్తోంది. దేశవ్యాప్తంగా 1650 విమానాలను నడుపుతున్నామని, వీలైనంత వరకు ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా, రద్దు చేయకుండా ఉండడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 135 విమానాశ్రయాల నుంచి తమ సంస్థకు చెందిన విమానాలు యథావిధిగా సేవలందిస్తున్నాయని తెలిపింది. అయినప్పటికీ ఇవాళ 650కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. అయితే డిసెంబర్ 10వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు సంక్షోభ నివారణ కోసం దిద్దుబాటు చర్యలను వేగవంతం చేసిన ఇండిగో ఇవాళ బోర్డు డైరెక్టర్ల సమావేశం నిర్వహించింది. సమస్యకు కారణమైన అంశాలపై ఈ సమావేశంలో వాడివేడిగా చర్చ జరగ్గా సీఈఓ బోర్డు సభ్యులతో క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. సంక్షోభం నుంచి బయటపడడంతో పాటు ఇండిగో విమాన సర్వీసుల పునరుద్ధరణకు ఈ గ్రూప్ చర్యలు తీసుకుంటుందని ఇండిగో తెలిపింది. ఇదే క్రమంలో సంక్షోభ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు అండగా ఉండేందుకు అదనపు సహాయ సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. వీరంతా టికెట్ల రీఫండ్, విమానాల రీషెడ్యూలింగ్ వంటి అంశాల్లో ప్రయాణికులకు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపింది. సిబ్బంది కొరతే సంక్షోభానికి ప్రధాన కారణంగా డీజీసీఏ తేల్చడంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిబ్బంది నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. సిబ్బంది నియామకాల్లో నెలల తరబడి కొనసాగుతున్న జాప్యాన్ని ముగించిన ఇండిగో ఎఫ్టీడీఎల్ నిబంధనలకు అనుగుణంగా A320 విమానాల కోసం కెప్టెన్లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్ల నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఇండిగో సంక్షోభంతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బెంగళూరు, చెన్నై నగరాలకు ఇవాళ కూడా స్లీపర్ బస్సులను నడుపుతోంది. శంషాబాద్లో అందుబాటులో ఉండే ఈ ఆర్టీసీ స్లీపర్ బస్సులు రాజమండ్రి, కాకినాడ, విశాఖ నగరాలకు వెళ్లే వారికి కూడా అందుబాటులో ఉంటాయని తెలంగాణ ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు రైల్వే శాఖ కూడా ఇప్పటికే షెడ్యూల్ చేసిన రైళ్లకు అదనపు బోగీలను జోడించి నడుపుతోంది. మిగతా విమానయాన సంస్థలు కూడా అదనపు సర్వీసులను నడుపుతున్నాయి. మరో 2-3 రోజుల్లో ఇండిగోతో సహా మిగతా విమాన ప్రయాణాలు సాధారణ స్థితికి చేరుతాయన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్షోభ నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం చూపిన చొరవ, ఆర్టీసీ, రైల్వేలు చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కృతజ్ఞతలు చెబుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
లదాఖ్తో సహా సరిహద్దు ప్రాంతాల్లో కమ్యూనికేషన్ కనెక్టివిటీని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సరిహద్దు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పారు. లేహ్లో జరిగిన బీఆర్ఓ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. కమ్యూనికేషన్ కనెక్టివిటీ కేవలం సాంకేతిక సాధనాలు మాత్రమే కాదని మానవ నాగరికత నిరంతర అభివృద్ధికి పునాది స్తంభాలని అన్నారు. లేహ్ వంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో అనేక ప్రయోజనాలున్నాయని అన్నారు. यह अपने आप में बीआरओ के लिए और हम सबके लिए मैं मानता हूं एक मेजर अचीवमेंट है और यह अचीवमेंट एक तरफ तो विकसित भारत के संकल्प का प्रमाण है तो वहीं दूसरी तरफ ये प्रोजेक्ट बॉर्डर इंफ्रास्ट्रक्चर को मजबूत करने की हमारी सरकार की अनवेवरिंग कमिटमेंट की भी एक सजीव उदाहरण है. साथियों, आज का दिन इसलिए भी विशेष महत्व रखता है क्योंकि आज लद्दाख में ही दारबुक श्यो दौलत बेग ओल्डी रोड पर निर्मित 920 मीटर लंबे श्योक टनल का भी उद्घाटन हुआ है. दुनिया के सबसे कठिन और चुनौतीपूर्ण टेरेन्स में निर्मित यह इंजीनियरिंग मार्वल लद्दाख जैसे स्ट्रेटेजिक एरिया में ऑल वेदर रिलायबल कनेक्ट. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తన పూర్తి 1 నెల జీతాన్ని సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళంగా ఇచ్చారు. స్వచ్ఛందంగా సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలు అందించాలని పౌరులందరికీ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ విరాళాలు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా కోరారు. అచంచల ధైర్యంతో దేశాన్ని రక్షించే ధైర్యవంతులకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తుందని అన్నారు. వారి నిబద్ధత, విధి, క్రమశిక్షణ దేశభక్తికి శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ భారత సాయుధ దళాలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడిన సైనికులు, వైమానిక యోధుల అచంచలమైన నిబద్ధత, అసాధారణ శౌర్యం, అత్యున్నత త్యాగాలను స్మరించుకున్నారు. జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవంపై రేపు లోక్సభలో ప్రత్యేక చర్చ ప్రారంభం కానుంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో చర్చను ప్రారంభిస్తారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు పూర్తి చర్చ ప్రారంభమవుతుందని ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో డిసెంబర్ 8న వందే మాతరంపై చర్చ నిర్వహించాలని, డిసెంబర్ 9న ఎన్నికల సంస్కరణలపై చర్చ నిర్వహించాలని నిర్ణయించారు. వక్ఫ్ ప్రాపర్టీస్ నిర్వహణ కోసం ఉద్దేశించిన ఉమ్మీద్ సెంట్రల్ పోర్టల్లో నమోదు ప్రక్రియ నిన్నటితో ముగిసింది. పోర్టల్లో 5 లక్షలకు పైగా వక్ఫ్ ఆస్తులు నమోదయ్యాయని, 2 లక్షలకు పైగా ఆస్తులకు ఆమోదం లభించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ తెలిపింది. 2,13,000కు పైగా ఆస్తులు పరిశీలనలో ఉన్నాయని, 10,869 ఆస్తుల ధృవీకరణ సమయంలో తిరస్కరించబడ్డాయని తెలియజేసింది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆస్ట్రేలియాలోని గబ్బా వేదికగా జరిగిన 2వ టెస్టులోనూ కంగారూలు ఇంగ్లాండ్పై 8 వికెట్ల తేడాతో గెలిచారు. సొంత గడ్డపై జరుగుతున్న యాషెస్ 2025 సిరీస్లో ఆస్ట్రేలియా అదరగొడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్తో సత్తా చాటి వరుసగా 2వ విజయం సాధించింది. గబ్బా వేదికగా జరిగిన 2వ టెస్టులో కంగారూలు 8 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ జట్టును మట్టి కరిపించారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులతో 4వ రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 241 పరుగులకు ఆలౌట్ అయింది. బెన్ స్టోక్స్ 50 పరుగులు చేయగా విల్ జాక్స్ 41 పరుగులు చేశారు. వీరిద్దరూ 7వ వికెట్కు ఏకంగా 96 పరుగులు జోడించారు. దీంతో 65 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్టీవ్ స్మిత్ 23, ట్రావిస్ హెడ్ 22 పరుగులు చేశారు. 5 టెస్టుల సిరీస్లో ఇప్పటికే ఆస్ట్రేలియా 2-0తో ముందంజలో ఉండగా 3వ టెస్ట్ మ్యాచ్ అడిలైడ్ వేదికగా డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది. పురుషుల హాకీలో 3 మ్యాచ్ల సిరీస్ పర్యటనలో భాగంగా ఈరోజు కేప్ టౌన్లోని స్టెలెన్బోష్లో తొలి మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ భారత ప్రామాణిక కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. ఈ నెల 9, 10 తేదీల్లో వెస్టర్న్ కేప్లో జరిగే దక్షిణాఫ్రికా పర్యటన క్యాలెండర్ సంవత్సరంలో భారత జట్టుకు చివరి అంతర్జాతీయ మ్యాచ్గా నిలుస్తుంది. ప్రపంచ హాకీలో భారత్ 7వ స్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా 12వ స్థానంలో ఉంది. ఏషియా కప్ 2025 ఛాంపియన్లుగా
భారత్ కేప్ టౌన్ చేరుకుంది. ఫైనల్లో కొరియాపై 4-1 తేడాతో ఘన విజయం సాధించి ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ విజయం టీమిండియాకు బెర్త్ను ఖాయం చేసింది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. నేటితో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు 2 ఏళ్లు. ప్రజాప్రభుత్వ పాలన ప్రస్థానాన్ని వివరిస్తూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం, దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని వెల్లడి. రేపటి నుంచి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. తెలంగాణ ప్రాశస్త్యాన్ని చాటేందుకు సిద్ధమైన ప్రభుత్వం. తరలివస్తున్న దేశ విదేశాల ప్రముఖులు. కీలక అంశాలపై జరగనున్న చర్చలు. రాష్ట్ర ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా. 2 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రజలను మోసగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ను గద్దెదించే వరకు పోరాటం కొనసాగుతుందన్న ఎన్ రామచందర్రావు. డిసెంబర్ 9న విజయ్ దివస్ను జరుపుకోవాలన్న కేటీఆర్. జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని పిలుపు. దిద్దుబాటు చర్యలను వేగవంతం చేసిన ఇండిగో. సంక్షోభం నుంచి బయటపడడంపై డైరెక్టర్ల బోర్డు సమావేశం. అదనపు సిబ్బంది నియామక ప్రక్రియ ప్రారంభం. బోర్డర్లో మౌలిక సదుపాయాలు జాతీయ భద్రతకు కీలకమన్న రక్షణ మంత్రి. సరిహద్దుల్లో కమ్యూనిటీ కనెక్టివిటీ సేవలను బలోపేతం చేస్తున్నామన్న రాజ్నాథ్ సింగ్. యాషెస్ సిరీస్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా. 2వ టెస్ట్లోనూ ఇంగ్లాండ్పై 8 వికెట్ల తేడాతో విజయం. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.